మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో కత్తితో సైకో వీరంగం సృష్టించాడు. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన బిహార్ వ్యక్తి సైకోలా ప్రవర్తించాడు. వస్తువులను ధ్వంసం చేసి కత్తితో పొడుస్తానని బెదిరించడంతో రోగులు భయభ్రాంతులకు గురయ్యారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన సెక్యూరిటీ గార్డ్పై దాడి చేసి గాయపరిచాడు. డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి తలుపులు పెట్టుకుని గొంతు కోసుకున్నాడు. ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది తలుపులు పగలగొట్టి సైకోను బంధించి చికిత్స అందించారు. సైకోను పట్టుకున్నాక కానీ రోగులు ఊపిరి పీల్చుకోలేదు. పేషెంట్కి వాళ్ళు డ్రెస్సింగ్ చేస్తారు. మేడం మీదకి కత్తి తీసుకొని ఉట్టుకొస్తుంటే మేడం తప్పించుకొని వచ్చి వాడే బేడ పెట్టుకుని లోపల బేడ పెట్టుకుని గొంతు కోసుకున్నాడు. మేము ఇక డోర్ బలగొట్టి లేపేసరికి ఆయన కత్తి తీసుకొని మీదకి వస్తుంటే నేను ఇక ఎదురుపోయి ఆయన గుర్తుపడి కింద. ఒక వ్యక్తి బీహార్ వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అతను రైల్వే స్టేషన్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో డ్రెస్సింగ్ అని వచ్చి తదుపరి మా యొక్క స్టాఫ్ మీద అటాక్ చేయడం జరిగింది. కత్తులు ఉండడం వల్ల స్టాఫ్ భయపడి డ్రెస్సింగ్ చేసే రూమ్ నుంచి బయటికి రాగానే తన రూమ్ తాళాలు వేసుకొని డోర్ వేసుకొని తదుపరి తన గొంతులు కోసుకున్నాడు. ఈ క్రమంలో మా సెక్యూరిటీ గార్డ్ శరత్ మరియు క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ రామరెడ్డి చాకచక్యంగా పట్టుకొని తన దగ్గర ఉన్న 2 కత్తులను ఉంచుకోవడం వల్ల పెను ప్రమాదం నుంచి తప్పించడం జరిగింది. లేని వల్ల ఆ సైకో చాలామందిని కత్తితో గాయపరిచే అవకాశం ఉంది. కానీ మా స్టాఫ్ చాకచక్యంగా పట్టుకొని వారికి ట్రీట్మెంట్ చేస్తున్నాం.